మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో చేసిన ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. వైసీపీ హయాంలో రైతులు స్వర్ణయుగంలో ఉండేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు పడుతున్నారని జగన్ చేసిన ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. వైసీపీ పాలనలో షుగర్ టన్ను 48,000 మాత్రమే ఉంటే ₹1,00,000 ఉండేదని జగన్ చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక షుగర్ ధర 68,000కు పెరిగిందని ఆయన తెలిపారు. యూరియా దొరకటం లేదని, బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారని జగన్ చేసిన ఆరోపణలు సమంజసం కాదని రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నా హయాంలో ₹1,00,000 వరకు చీనీ ధరలు అమ్మడం జరిగిందని చెప్పి మాట్లాడగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఉద్యమ గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ₹1,00,000 చీనీ కాయలు అమ్మినట్టు మీరు చూపిస్తే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నేను బహిరంగంగా క్షమాపణ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. మీరు అధికారంలో ఉండగా అత్యధికంగా పులివెందుల మార్కెట్ లో పలికిన ధర ₹48,500. అదే ఇప్పుడు 4/12/2023. ఇది నేను అబద్ధాలు చెప్పడం లేదు, లేకుంటే గణాంకాలు. ఈ రోజు మీరు ప్రత్యక్షంగా పులివెందుల మార్కెట్ యార్డ్ పరిశీలించినా కూడా ఈ ధర ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పలికిన ధర 8/11/2024 48,500, 25/2025 ఈ సంవత్సరం ₹43,500 అత్యధిక ధర పలకడం జరిగింది. దీంట్లో ఎలాంటి అబద్ధాలు కానీ లేకుంటే తప్పు గణాంకాలు కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతా ఆయన పక్క నుండి ఒక ఆయన సూటు చీనీ పళ్ళకు 10 టన్నులకు 2.5 టన్నులు సూట్ తీసుకుంటారని చెప్పి మాట్లాడితే, గతంలో ఎప్పుడూ పులివెందుల నియోజకవర్గంలో సూట్ తీసుకున్నట్టు ఇప్పుడే కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సూట్ అనే పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడానికి సిగ్గుంటారా? చీనీ ధరలకు కానీ లేకుంటే అరటి పంటకు కానీ మిగతా ప్రాంతాల కంటే గతంలో అది తక్కువ ధర ఎందుకు వస్తుందంటే, మీ కుటుంబ సభ్యులు వ్యాపారాలను బెదిరించి వాళ్ళతో మామూలు వసూలు చేస్తున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన మామూలను రైతులకు ఇవ్వాల్సిన ధరలో తగ్గించుకొని దోపిడీ చేస్తున్నారనే విషయం కడప జిల్లా రైతాంగానికంతా కూడా జగమెరిగిన సత్యం.